ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం. నవంబర్ 22. నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? మత్తయి సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. అసాధ్యాలను సాధ్యం చేయడం దేవుని అలవాటు. ఎవరి జీవితాల్లోనైతే అసాధ్యం అనుకున్నవి దేవుని మహిమార్థం తప్పకుండా సాధ్యం కావలసి ఉన్నాయో వాళ్ళు సంపూర్ణ విశ్వాసంతో వాటిని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. ఏ పని ఆయన చెయ్యి దాటిపోయి సమయం మించిపోయిన పని కాదు. మన జీవితాల్లో తిరుగుబాటు, అపనమ్మకం, పాపం, ఆపద ఇవన్నీ పొంచి ఉంటాయి. ఈ విచారకరమైన నిజాలను పూర్తి విధేయతతో, నమ్మకంతో ఆయన ఎదుటికి తీసుకువస్తే ఇది చెయ్యి దాటిపోయిందని ఆయన ఎప్పుడూ అనడు. క్రీస్తు మతం గురించి ఒక మాట ఉంది, ఇది నిజం కూడా. క్రైస్తవ మతం ఒక్కటే ఒక మనిషి ఎప్పుడో చేసిన దానిని కూడా సరిదిద్దగల మతం. దేవుడు చీడ పురుగులు తినివేసిన సంవత్సరాల పంటను మనకి మరలా ఇవ్వగలడు. మనం మన పరిస్థితిని అంతటినీ, మనలను ఏమీ దాచుకోకుండా నమ్మికతో ఆయన చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం. ఇదంతా మనం ఏమై ఉన్నామో దానివల్ల కాదు, కానీ తానేమై ఉన్నాడో దాని మూలంగా జరుగుతుంది. దేవుడు క్షమిస్తాడు, బాగు చేస్తాడు, తిరిగి మునుపటి స్థితిని దయచేస్తాడు. ఆయన కృపకి మూలమైన దేవుడు. ఆయన మీద నమ్మకం ఉంచి స్తుతించుదాము. కాదేది అసాధ్యం క్రీస్తుకి, లేరెవరు ఆయనతో సాటి. అసాధ్యాలను చూసి సరదా పడే దేవుడు నాకున్నాడు, నాకేది అసాధ్యం కాదు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.